కృపాకనికరం సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర, మంచి విశ్రాంతి ఇచ్చిన స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మరొక నూతన దినములో ప్రవేశపెట్టినారు. మా ఆయుష్ను, మా బ్రతుకును, మా జీవాన్ని పొడిగించిన విధానం పడిస్తుంది. సజీవులుగా దానిని స్వతించని సెలవిచ్చారు. ఈనాడు సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప, నీ కనికరం, నీ దయ, నీ వాక్యాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యూట్యూబ్ చేస్తుండగా అనేకులు నీ రక్షణ వాక్యం విని రక్షణ మార్గం పొందడం సహాయం దయ, నిత్య నరకం నుండి తప్పించడం సహాయం దయచి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహోదర, మనం ప్రార్థన చేయుట, ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి అనేది దేవుని వాక్యంలో నుండి కొన్ని లేఖనాలు పరిశీలించుదాం. యోబు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. జాగ్రత్తతో ఆయనను వెతికిన యెడల. తర్వాత మరి దేవుని వాక్యంలో రాయబడింది జాగ్రత్తతో ఆయన వెతికిన యెడల. తర్వాత ఆయనను బ్రతిమాలుకుని యెడల, యథార్థవంతుడై ఉండిన యెడల అనేది మనము చూడగలుగుతున్నాం. కాబట్టి సోదర జాగ్రత్తగా వెతికిన యెడల అనేది మనం చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథం 55:6 వచనములో మరి దొరుకు కాలమున వెదకుడి అని దేవుని వాక్యములు రాయబడింది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7:14 వచనంలో నా ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు, నేను ఏర్పరచుకున్నవారు ప్రార్థించిన నేను వారి యొక్క ప్రార్థన విని వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరచుదును అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక మత్తయి సువార్త 7:8 వచనంలో వెదకుడి మీకు దొరుకును అని దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రం కాక ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే మరి మత్తయి సువార్త 15:28 వచనంలో కానాను స్త్రీ యేసు ప్రభుని వెదకినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కానాను స్త్రీ తన కుమార్తె స్వస్థత కొరకాయ వెతికినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర, రెండవదిగా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో ఆయనను బ్రతిమాలుకొనుట. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎవరెవరు ఆయన్ను దేవుని బ్రతిమాలుకున్నారు అనేది మన దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే లూకా సువార్త 18వ అధ్యాయం 5వ వచనంలో ఒక విధవరాలు అన్యాయం జరిగినప్పుడు అన్యాయాధిపతి అయిన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకును ప్రతిపక్షవాదికి న్యాయం తీర్చమని మాటికి వెళ్ళి అతనిని బ్రతిమాలుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాదు, కీర్తన గ్రంథం 123:2వ వచనంలో దేవుని వాక్యం రాయబడింది. దాసుడు తన యజమానుని చేతుల తట్టు చూసినట్టును, దాసి తన యజమానురాలు చేతుల తట్టు చూసినట్టును దేవుడవైన నీవు కనికరించే వరకు నీ వైపు మేము తీర్చుచున్నాము, కనికరించు వరకు అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక మత్తయి సువార్త 15:2వ వచనంలో కానాను స్త్రీ మరి యేసు ప్రభుని బ్రతిమాలుకుంది. ఏమని బ్రతిమాలుకుంది? నా కుమార్తె సావసిద్ధమై ఉంటున్నది, అపవిత్రాత్మ పట్టింది, కాబట్టి ఆవిడ స్వస్థపరచమని ఎంతో బ్రతిమాలుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మొట్టమొదటిగా జాగ్రత్తతో ఆయనను వెతికిన యెడల అనేది మనం చూడగలిగినాం. రెండవదిగా ఆయనను యేసు ప్రభును బ్రతిమాలుకునే విధాన్ని మనం చూడగలిగినాం. మూడవదిగా యథార్థవంతుడై. కాబట్టి సహోదర కీర్తన గ్రంథం 24:11 వచనంలో ఆయన తన ఎడల యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని కీర్తన గ్రంథం 24:11 వచనంలో రాయబడింది. 2వ దినవృత్తాంతాలు 16:9 వచనంలో తన ఎడల యథార్థంగా ఉండు వారిని దేవుళ్ళు బలపరచును, లోకమంతటా సంచారం చేస్తును అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాదు, కీర్తన గ్రంథం 140:13 వచనంలో ఆయన యందు నివసించెదరు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర మరి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి మనము ధ్యానించుతున్నాం.
యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో మరి ఆయన మాటలు ఆయనను జాగ్రత్తగా వెతినప్పుడు శ్రద్ధ నిలిపినప్పుడు ఏం కలుగుతుంది మనకంటే ప్రార్థనకు ప్రతిఫలం వచ్చున్నది. ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది 1 సమూయేలు 1వ అధ్యాయం 9, 10, 11 వచనంలో హన్నా ప్రార్థన విని శ్రద్ధగా ఆమె ప్రార్థన చేయడం ద్వారా ఆమె ప్రార్థన విని ఆమె సంతానం అనుగ్రహించినట్టుగా మనం చేయగలుగుతున్నాం. 2వ దినవృత్తాంతాలు 7:14 వచనంలో మరి అక్కడ నా ప్రజలు తాము తగ్గించుకొని ప్రార్థన చేసినట్లా వారి ప్రార్థన విని వారిని స్వస్థపరచుదును అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర తర్వాత మనం చూసినట్టయితే యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో ఆయన వర్ధిల్లును, అటువంటి వారు వరిదిల్లెదురు అని దేవుని వాక్యం రాయబడింది. 1 సమూయేలు 2:21 వచనంలో రాయబడింది మరి వర్ధిల్లను అని దేవుని వాక్యం రాయబడింది. మరి సమూయేలు వర్ధిల్లగలిగినాడు. అంత మాత్రం కాక 1 సమూయేలు 2 సమూయేలు 5:10 వచనంలో దావీదు వర్ధిల్లగలిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. లూకాసు వార్త 2:52 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు వయస్సెందును జ్ఞానమందును వర్ధిల్లను అని దేవుని వాక్యం రాయబడి. కాబట్టి సహోదర అంత మాత్రమే కాదు 1 సమూయేలు మరి యోబు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో మహాభివృద్ధి పొందెను. కాబట్టి 1 సమూయేలు 3:2 వచనంలో సమూయేలు ఏం చేసినాడు? మహాభివృద్ధి నొందినాడు. దానం మొదలుకొని బేర్షెబా వరకు ఆయన ప్రవర్తగా మరి జీవించినట్టుగా మనం చూడగలం. కాబట్టి సహోదర నీవు నేను అటువంటి అనుభవంలో ఉండాలంటే ఆయన మొట్టమొదటిగా జాగ్రత్తతో వెదకాల. ఆయనను యేసుక్రీస్తు ప్రభువును బ్రతిమాలుకొండాల. ఆ విధవరాలు మాటికి అన్యాయాధిపతి దగ్గర పోయి ఏ విధంగా బ్రతిమాలుకుందో ఆ విధంగా నీవు నేను బ్రతిమాలుకుంటే ఆయన మన అక్కర్లు అవసరాలు తీర్చేవాడుగా ఉంటాడు. యథార్థ హృదయం గలవాడై ఉండాలా. మరి దేవుని వాక్యం రాయబడింది యథార్థవంతులు దేవునికి శోభస్కరము అని దేవుని వాక్యం రాయబడింది. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఇష్టమైనది అని దేవుని వాక్యం రాయింది. యథార్థవంతులను బలపరచుక లోకములో తన కను దృష్టిని సంచారం చేస్తున్నది దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర మరి యథార్థంగా ఉంటున్నావా? మరి ఆయన మాటల యందు ఆయన వాక్యం యందు శ్రద్ధ నిలిపినామా? మనం శ్రద్ధ నిలిపినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించుతాడు. మనం శ్రద్ధగా ప్రార్థన చేయాలి. హన్నా శ్రద్ధగా ప్రార్థన చేసింది కాబట్టి ఆమె మొర విని దేవుడు ఆమెకు సంతానం అనుగ్రహించినాడు. అంత మాత్రం కాదు, ఇశ్రాయేలు ప్రజలు దినవృత్తాంతాలు 7:14 వచనంలో తాము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు వారి దేశాన్ని దేవుడు స్వస్థపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి వర్ధిల్లాలంటే ఏం చేయాలా? సమూయేలు దేవుని యొక్క మాటలందు లక్ష్యం ఉంచినాడు. దేవుడు సమూయేలును వర్ధిల్లగలా చేసినాడు. 1 సమూయేలు 2వ అధ్యాయం 21 వచనంలో రాయబడింది. 1 సమూయేలు 2 సమూయేలు 5:10 వచనంలో దావీదు వర్ధిల్లగలిగినాడు. అంత మాత్రం కాదు, లూకాసు వార్త 2:52లో యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమందును వయస్సెందును వర్ధిల్లుచూ ఉండెను అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఇంకా చివరిదిగా మనం చూసినట్టయితే మరి యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో మరి మహాభివృద్ధి పొందగలిగినారు. అయితే ఎవరు ఆ మహాభివృద్ధి పొందగలిగినారంటే మరి ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్టయితే సమూయేలు మహాభివృద్ధి పొందగలిగినాడు. 1 సమూయేలు 3వ అధ్యాయం 20 వచనంలో ఆయన మహాభివృద్ధి నొందెను. దానం మొదలుకొని బేర్షెబా వరకు మరి ప్రవక్తగా ఆయన తీర్చినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర ఇటు భాగ్యం నీకు నాకు కావాలంటే
ప్రభువైన యేసుక్రీస్తు వారినందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీటి వారును ఆత్మరక్షణ పొందుదురు. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రగా చేయనని దేవుని వాక్యం రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీటి వారును ఆత్మరక్షణ పొందుదురు. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్.